వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఆంధ్రప్రదేశ్ లో వరద రాజకీయం ముదురుతోంది. టీడీపీ వైసీపీ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కాస్త ఇప్పుడు జనసేన వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారింది. నిన్న డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా జగనన్న కాలనీలు లోతట్టు ప్రాంతాల్లో నిర్మించారు, దానివల్ల అవి వరదలతో నిండిపోయాయి. గత ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల ప్రజలు బలైపోయారంటూ నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ గారు విశాఖపట్నం నుంచి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న కాకమన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, కాకమన్ రాజశేఖర్ గారు, మనం చూస్తున్నాం వరద బీభత్సం విజయవాడే కాదు, ఇప్పుడు కొల్లేరు ఆందోళన కలిగించే స్థాయిలో దాన్ని రూపం మార్చుకుంటున్న పరిస్థితి ఒకవైపు, అలాగే మిగతా జిల్లాల్లో వర్షాలు. ఇదంతా ఒక ఎత్తు అయితే అటు రాజకీయ మాటలు, రాజకీయ వ్యాఖ్యలు కూడా మాటలు తోటల్లా పేలుతున్నాయి. ప్రధానంగా నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన చేసిన కామెంట్స్, జగనన్న కాలనీని లోతట్టు ప్రాంతాల్లో ఇచ్చారు, గత ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల ఇప్పుడు ప్రజలు బలి కావాల్సి వస్తుంది, అటు విజయవాడ వరదలు కానీ లేదంటే మిగతా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు మునగటం కానీ, వీటన్నిటికీ గత ప్రభుత్వ పాలనే ప్రధాన కారణం అనేది ఆయన చేసిన కామెంట్. మీ సమాధానం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలు బొలిశెట్టి గారికి కూడా ముందుగా నమస్కారాలు. దీన్ని అంటారు సార్ వరదల్లో బురద రాజకీయాలని పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది. అది ఇంకొక మాట కూడా అంటారు సార్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో, మరొక మాట కూడా అంటారు, దొంగల పడ్డ 6 నెలలు కుక్కలు మురిగాయని. ఎన్ని రోజులు అయిందండి వరదలు వచ్చి? ఎన్ని రోజులు అవుతుంది? ఆయన ఎక్కడ పడుకున్నారు? ఎప్పుడు నిద్ర లేచారు? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు 10 రోజుల పైనుంచి జనాలు గందరగోళమైన పరిస్థితుల్లో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకొని, అనేక మంది నిరాశ్రయులయ్యి, అనేక మంది ఇంకా బురదలోనే కొట్టుమిట్టాడుతుంటా ఉంటే, అనేక మందికి కనీసం మంచినీళ్ళు కూడా అందక, అన్నం అందక నానా అవస్థలు పడుతూ ఉంటే ఈయన ఎక్కడున్నారండి? ఒక తండ్రి అయితే బిడ్డకు మంచినీళ్ళు అవుతున్నాయని నడి రోడ్డు మీద నీళ్ల కోసం వచ్చి వరదలో కొట్టుకుని తన ప్రాణాలు కోల్పోయినటువంటి విషాద గాథలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటికీ అంటే కాకమన్ రాజశేఖర్ గారు ఎక్కడున్నారో ఎందుకు వరద ప్రాంతాల్లో పర్యటించట్లేదన్న అంశాన్ని మీరు రెండో రోజు నుంచి లేవనెత్తారు. ఓకే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఒక రాజకీయ పార్టీకి మీరు లేవనెత్తడంలో తప్పలేదు, కానీ దానికి కూడా ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చారు. నేను వరద ప్రాంతాల్లో పర్యటించాలనుకున్నాను, కానీ నేను వెళ్ళటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతాయి, ఆ సమస్య ఉంది కాబట్టి అధికారులు వద్దన్నారని ఆయన నేరుగా మీడియా సమావేశంలోనే చెప్పారు. సార్ ఇప్పుడు ఆయన చెప్పడం కాదండి, ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే ప్రజలు ఆయన చూసి కూడా ఓట్లేశారు. అందుకు ప్రజలు అడుగుతున్నారు ఆయన ఎక్కడా అని. ఆయన ఎక్కడ ఉన్నారు, మేము ఆపదలో ఉన్నప్పుడని. వాళ్ళు చావు బతుకుల మధ్య కొట్టాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి ఎగబడతారంటండి జనము. నాకు అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళు ఉంటే ఏంటండి ఇవన్నీ? ఏం మాట్లాడుతున్నారండి? పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఇవన్నీ కుంటి సాకులు చెప్తే ఏం కాదు. ఆయన బర్త్డే కార్యక్రమాల్లో మునిగి తేలుతా ఉన్నారు. మరొక పక్క మళ్ళీ వైరల్ ఫీవర్ వచ్చిందన్నారు. రోజుకు ఒక కారణం వింటా ఉన్నాం. ఆయన ఇక్కడ లేడు, వేరే రాష్ట్రంలో ఉన్నాడు ఆయన, తెలంగాణలో. సో ఇక్కడ ప్రజల బాగోగులు పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది డిప్యూటీ సీఎం గా. ఆ బాధ్యతను విస్మరించి కుంటి సాకులు చెప్పి నేను అక్కడున్నాను ఇక్కడున్నాను ప్రజలు ఎగబడతారు. మొన్నటిదాకా ఎగబడలేదండి? ఎన్నికల్లో ఎగబడలేదా? ఎన్నికల్లో జనమంతా రాలేదా? ఇప్పుడు ఎంతకాలం అదే పరిస్థితి ఎదురవుతుంది, దానివల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. అది వాస్తవం, అధికారులు కూడా అదే చెప్పారు, అందుకే రావద్దు అన్నారని ఆయన వివరణ ఇచ్చారు. ఒకటి. రెండోది, డిప్యూటీ సీఎం గా ఆయన సమీక్షలు నిర్వహించారు, మనం చూసాము ఎంతవరకు ఎలాంటి సహాయాలు అందుతున్నాయి, ఎన్ని బోట్లు తెప్పించాం, వరదకు సంబంధించి ఎలాంటి సాయం ఏ స్థాయిలో అందుతోంది, అవన్నీ కూడా వివరాలతో సహా 2-3 సందర్భాల్లో మీడియా సమావేశాలు కూడా పెట్టారు కదా. నాకు ఒక్క నిమిషం ఆయన మాట్లాడినటువంటి ఆయన కామెంట్స్ కి నేను ఒక్క నిమిషం టైం ఇస్తే నేను మాట్లాడతాను. ఇప్పుడు ఆయన ఇప్పుడు అన్నారు కదా, ప్రజలకి నేను వెళ్తే ఎగబడతారు లేదా అధికారులకి సహాయక కార్యక్రమాలకు అడ్డు అని.
మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళారండి? ఇప్పుడు వెళ్తే అడ్డు రాలేదు అవన్నీ? ఇప్పుడు ఎందుకు పర్యటన చేస్తున్నారండి? ఇదే పర్యటన అప్పుడు ఎందుకు చేయలేదండి? అంత అయిపోయిన తర్వాత చివరి ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు వెళ్ళి సహాయ కార్యక్రమాలు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? నిజమే, ఒకవేళ మీరు అన్నట్టుగానే అనుకుందాం సార్, ఎందుకు వెళ్తున్నారు? కేవలం ఆయన ఒక విమర్శ చేయడానికి. ఏమన్నారండి? వరద ప్రాంతాల్లోకి వెళ్ళి ఆయన మాట్లాడిన మాట ఏంటి? ఇవి ఏడ భూములలో అవినీతి జరిగింది, అవినీతి జరగటం వల్ల ఇక్కడ నీళ్లు నిలబడిపోయాయి అని మాట్లాడారు కదండి. మరి విజయవాడ పట్టణంలో అనేక ప్రాంతాలు మునిగిపోతే ఆ మునిగిపోయినటువంటి ప్రాంతాల్లో కూడా మరి భూములు ఎవరు ఇచ్చినాయండి? ఎక్కడ భూములు అండి ఇవన్నీ? అవన్నీ మెట్ల ప్రాంతం కాదా? లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు ఇల్లు కట్టుకొని ఉన్నారా వాళ్ళు? మొత్తం మునిగిపోయింది. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఇదే సదర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మన ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది. విచిత్రంగా, వింతగా, అసహ్యంగా కూడా ఉంది. ఎందుకంటే మీరు చూడండి, రాజధాని ప్రాంతం అనేటువంటిది నీట మునిగిపోతాది అని శ్రీకృష్ణ కమిటీ క్లియర్ గా రాజధాని ప్రాంతం అని ఇస్తే మరి వీళ్ళంతా ఎందుకు అక్కడే రాజధాని కట్టాలనుకుంటున్నారండి? ఈ రోజు 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదండి. అందులో 20 లక్షలు ఇళ్లు కట్టించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నీళ్లు నిలబడొచ్చు. కాకమాన్ రాజశేఖర్ గారు ఆల్రెడీ అందరూ సహాయక చర్యల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ రౌట్ మీదకి రావాలి, గలాట అవ్వాలి, దాన్ని మళ్ళీ రాజకీయంగా వాడుకోవాలి. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం అనేది మీరు చేసిన వ్యాఖ్యకు బొలిశెట్టి సత్యనారాయణ గారు ఇస్తున్న వివరణ నెంబర్ 1. నెంబర్ 2, జగనన్న కాలనీలని సరైన ప్రాంతాల్లో ఇచ్చామంటున్నారు. కానీ దాదాపు అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడ జగనన్న కాలనీలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎన్ని అడుగుల మేర మోకాల లోతుకి మించి నీరు వచ్చిందో క్లియర్ కట్ గా మొత్తం ఒక లిస్ట్ లాగా బొలిశెట్టి సత్యనారాయణ గారు వివరిస్తున్నారు. సార్ ఒక్కటి కాదని చెప్పారు, రారు, అది మాకు ఆ సందర్భం వస్తే మంచిదే. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన మరి అసందర్భం అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడియండి సార్. ఇప్పటి వరకు నేను సైలెంట్. బొలిశెట్టి సత్యనారాయణ గారు ఒక్క నిమిషం. మాట్లాడదాం. కాకమాన్ రాజశేఖర్ గారు పవన్ కళ్యాణ్ వస్తారో రారో ఆయన ఇష్టం, అది మాకు ఇది కాదు అంటున్నారు. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ అని ఎందుకు మరి మీడియా సమావేశాలు పెట్టినట్టు, ఎందుకు సోషల్ మీడియాలో మాట్లాడినట్టు? సార్ ఇప్పుడు ప్రజలు ఆయన్నే ఆదరించారు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ హోదాలో అయినా సరే కనీసం ఆయనకి ఒక బాధ్యత అనేటువంటిది ఉంది. ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉంది. సరే, మేము రాలేదు, మేమెక్కడా అన్నారు. మేము ఎక్కడున్నామో, మేము మా పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నారో అది ప్రజలు చూస్తా ఉన్నారు. ఆయన రాలేదనేటువంటి మాట మీరు ఒక్కసారి ప్రజల మధ్యలోకి వెళ్తే తెలుస్తుంది. ఎంతమంది ఎన్ని తిట్లు తిడుతున్నారు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో తెలుస్తుంది. అది అలా ఉంచండి సార్, అది అలా ఉంచండి. ఒక్కసారి సడన్ గా వచ్చి ఆయన విమర్శలకు కూనుకోవడం, ఏదో రాసిచ్చింది తీసుకొచ్చి మీడియా ముందు చదవడం అనేటువంటిది మీడియా కూడా ప్రశ్నించిన మాట వాస్తవం. అది అలా ఉంచండి సార్. ఇప్పుడు రాజధాని మీ ఇల్లు తీసుకొచ్చేసి బురదల్లో ఇచ్చారు అని మాట్లాడారు కదా. బొలిశెట్టి సత్యనారాయణ గారు ఒక నిమిషం, బొలిశెట్టి సత్యనారాయణ గారు ఒక సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు నేను చదివాను, కాదు మీకే సార్, మీకు అడుగుతున్నా, కాకమాన్ రాజశేఖర్ గారు మీకు అడుగుతున్నా. బొలిశెట్టి సత్యనారాయణ గారు ఒక సవాల్ విసురుతున్నారు, మీకే సవాల్ విసురుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, నేను చదివిన లిస్టుల్లో ఏ ఒక్క జగనన్న కాలనీ దగ్గర కూడా మోకాళ్ళ లోతుకు మించి నీరు లేదని చెప్పగలరా అని ఆయన సవాల్ విసురుతున్నారు మీకు. సార్ ఇప్పుడు నేను ముందుకు చెప్పా, ఒక జగనన్న కాలనీ ఏంటంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయింది, అది తీసేయమనండి ముందు. ఆయనే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. విజయవాడ పట్టణమే మునిగిపోయింది, అనేక ప్రాంతాలు. ఈ రోజు ఆయన ఏదో జగనన్న కాలనీ అదే విధంగా డిస్టర్బ్ చేయొద్దండి నన్ను దయచేసి. అదే విధంగా వీళ్ళు సోకాల్డ్ ఈ పెద్ద నాయకులందరూ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి 3 పార్టీలు కూడా రాజధాని ప్రాంతంలో మరి రాజధాని నిర్మిస్తాం అమరావతిలో అంటున్నారు కదా. 60,000 కోట్లతో అడ్డగోలుగా అవినీతి చేయడానికి మరొక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రాంతం ఈ రోజు చూడండి ఎన్ని అడుగుల లోతు నీళ్లతో ఉందో. ఒక్కసారి చూడమని
మొన్నటికి మొన్న కేంద్ర బృందం వెళ్ళి పడవల్లో వెళ్ళి సర్వే చేసుకుని వచ్చినాయి. పడవల్లో వెళ్ళి అంటే ఈ రోజు హైకోర్టు కూడా నీళ్ళలో ఉన్నాయి. 60,000 కోట్లు జగనన్న కాలనీలు మునగడానికి రాజధానికి సంబంధం ఉందని అడుగుతున్నారు. ఎందుకు దానికి సమాధానం ఎందుకు చెప్పరు? కాకమాన్ గారు ఒక్క నిమిషం, బొలిశెట్టి సత్యనారాయణ గారు మిమ్మల్ని మాట్లాడినవ్వండి నేను. కాకమాన్ గారు ఒక్క నిమిషం, కాకమాన్ గారు మాట్లాడడానికి లేదు, ఆయన మాట్లాడడానికి లేదు. రైట్ రైట్. కాకమాన్ రాజశేఖర్ గారు మీరు వివరణ ఇచ్చారు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం బొలిశెట్టి సత్యనారాయణ గారు మీకు మరో ప్రశ్న అడగాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం కాదు సార్, నేను అలౌ చేయను సార్ ఆయన మాట్లాడడానికి. మాట్లాడండి, మీరు కంక్లూడ్ చేయండి. ఆయన ఏం మాట్లాడినా కూడా ఓకే నేను అలౌ చేయను సార్. నేను ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఆయన సైలెంట్ గా ఉండాలి కదా, ఆయన మాట్లాడేటప్పుడు నేను విన్నా, బట్ నేను సమాధానం చెప్పేటప్పుడు ఆయన కూడా వినాలి కదండి. రైట్ రైట్. మెయింటైన్ చేయడం కూడా మరి సీనియర్ లీడర్ ఆయన కనీసం కామన్ సెన్స్ లేకుండా ఆయన మాట్లాడుతుంటే ఎలాగండి? ఇప్పుడు నేను పదే పదే చెప్తున్నాను సార్, వీళ్ళు ముంపు ప్రాంతాల గురించి మాట్లాడి ఈ పెద్దలు ఒక్కసారి అమరావతిలోకి ఇప్పుడు వెళ్ళమనండి సార్. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూడమనండి. 8 అడుగులు లోతు నీళ్ళల్లో బోట్లు వేసుకొని సర్వేలు చేస్తా ఉన్నారు అక్కడ. ఎంత దౌర్భాగ్యం అంటే దానికి 60,000 కోట్ల రూపాయలు వీళ్ళు చూడండి కేటాయించి రాజధాని నిర్మిస్తాం అంటే దేనికి? ఈ 3 పార్టీలు అడ్డగోలుగా అవినీతి చేయడానికి అమరావతిని ఒక అడ్డాగా మార్చుకున్నారు. కాకమాన్ రాజశేఖర్ గారు పాయింట్ అండి, వీళ్ళు ఏర్పాట్లు చేసుకుంటారు. మరి అక్కడికి వెళ్ళి చూడమనండి. గారు కాకమాన్ రాజశేఖర్ గారు అంటే జగనన్న కాలనీలకు సంబంధించి కేవలం ఈరోజు వరదొచ్చాయనే మునగలేదు, చిన్న వర్షం పడినా మునుగుతున్నాయి. మేము అందుకే స్పెసిఫిక్గా పేర్లతో సహా చెప్పాము. జగనన్న కాలనీలు లోతట్టు ప్రాంతాల్లో ఇచ్చారు, అందుకు దానిపై సమాధానాన్ని దాటివేసి దానికి రాజధానికి ముడిపెడుతున్నారు. ఇది బొలిశెట్టి గారి ఆరోపణ. ఇప్పుడు సతీష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద జగనన్న కాలనీలు పెట్టని మునిగిపోతాయి. హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు మునిగిపోతా ఉన్నాయి, అన్ని మునుగుతా ఉన్నాయి. నేను ప్రత్యేకంగా పైగా అన్ని ప్రాంతాల్లో కాదు కదా, కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మునుగుతాయి, అవైలబిలిటీని బట్టి అక్కడ ఇల్లు కట్టిస్తారు. అది లేదంటే దాన్ని మరి ఏ విధంగా దాన్ని సబ్సైడ్ చేయాలో, దాన్ని ఏ విధంగా మళ్ళీ రైజ్ చేయాలో రైజ్ చేసుకుంటారు ఇళ్ళు అనేటువంటి. అంతేకాని 32 లక్షల మందికి పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తే వీళ్ళు ఒక్క పట్టా ఇచ్చిన పాపాను పోలేదు. గత 5 సంవత్సరాల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 32 లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి 20 లక్షలు ఇళ్లు కట్టించి మేము ఈ రోజు పేదవాళ్ళకి మేలు చేస్తా ఉంటే అక్కడక్కడ మునిగిపోయినాయని దాన్ని విమర్శ చేయడం ఎంతవరకు సబ్బబండది? ఇప్పుడు దాంట్లో ఏదో అవినీతి జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, ఇవన్నీ వద్దండి. నేను అదేగా సవాల్ విసురుతున్నా కదా. రాజధాని ఎందుకు రాజధాని ప్రాంతాల్లో అలా 88 అడుగులు లోతున్నటువంటి దాంట్లో గతంలో మీరు చూశారు 3 లక్షలతోటి దళితుల దగ్గర భూములు కొనిళ్ళు 30 కోట్లకు అమ్ముకున్నటువంటి చరిత్ర వీళ్ళది. అంత ఆ విధంగా అడ్డగోలు అవినీతి చేశారు అమరావతిలో రాజధాని ప్రాంతంలో. ఈ రోజు మునిగిపోతా ఉంటే అక్కడ 60,000 కోట్లు పెట్టి రాజధాని నిర్మిస్తారంట. అంటే ఎవరిని బతికియటానికి సార్? ఎవరిని బతికియటానికి చెప్పండి. కాకమాన్ రాజశేఖర్ గారు ఖచ్చితంగా మీరు బొలిశెట్టి సత్యనారాయణ గారితో మాట్లాడతాను. అయితే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే వర్షాలు వచ్చాయి కాబట్టి అన్ని ప్రాంతాలు మునిగినట్టే కొన్ని చోట్ల జగనన్న కాలనీ మునిగే అంటున్నారు. మరి అలాగే రాజధాని మునిగింది అనుకుందాం, అందులో తప్పే ఉంది. మరి అలాంటప్పుడు అంటే భారీ వర్షం వచ్చినప్పుడు రాజధాని ఏమైనా ఉందా? ముంబై నగరం మునిగింది, బెంగళూరు నగరం మునిగింది, హైదరాబాద్ నగరం మునిగింది, చాలా చోట్ల రాజధాని నగరాలు కూడా మునిగిపోతున్నాయి. ఇప్పుడు భారీ వర్షం వచ్చినప్పుడు, అంచనాకు మించిన వర్షం వచ్చేటప్పుడు అలాగే ఎంక్రోచ్మెంట్స్ అన్ని రాజధానుల చుట్టూ ఉన్నాయి, అన్ని మునుగుతున్నాయి. అమరావతి మునగడం తప్పు ఎలా అవుతుంది? మిగతా రాజధానులు మునగడం తప్పు కాకుండా ఎలా పోతుంది? జగనన్న కాలనీ మునిగితే అన్ని మునిగినట్టు అని చెప్తున్నప్పుడు మరి రాజధాని కూడా అలాగే అని ఎందుకు అనుకోకూడదు? ఒప్పుకుంటాను సతీష్ గారు. రాజధాని నిర్మాణానికి ఒక కమిటీ అని వేశారు కదండి, శ్రీకృష్ణ కమిటీ వేశారు కదండి. ఆ కమిటీ రిపోర్ట్ ఎందుకు కింద వేసుకొని కూర్చున్నారండి వీళ్ళు? ఎందుకు డస్ట్బిన్ లో పడేస్తున్నారండి? అవి కమిటీ రిపోర్ట్లు ఏం రాశారు? రాజధాని ఆ ప్రాంతానికి ఫీజిబిలిటీ లేదు, అక్కడ కట్టడానికి
ముంపు ప్రాంతంలో కట్టకూడదు అని రాశారు. ఎందుకు అక్కడే కట్టాలని కోరుకుంటున్నారు? అందుకే కదా మేము దాన్ని వ్యతిరేకించింది. సరే కట్టుకోనియండి, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, మేము వచ్చాక మేము చేసే పని మేము చేసుకుంటాం. కానీ నేనేమంటానంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ వరదలో చూశారు కదా ఎంత దారుణం. చంద్రబాబు నాయుడు గారు ఇల్లే స్వయంగా మునిగిపోయిన పరిస్థితుల్లో ఆయన ఇల్లు ఖాళీ చేసేసి ఆయన ఎవాక్యువేట్ అయినటువంటి పరిస్థితులు ఉంటే తిరిగి అక్కడే నిర్మించాలా? మరొక ప్రాంతం చూసుకోవచ్చు కదా, పని మెట్ట ప్రాంతాలకు రావచ్చు కదా. పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చినామో లోతట్టు ప్రాంతాల్లో ఇచ్చారు అన్నారు. ఇల్లు రాజధాని నిర్మాణం మాత్రం లోతట్టు ప్రాంతాల్లో. మరి కాకమన్ రాజశేఖర్ గారు విజయవాడ ముంపుకి బుడమేరు ఈ స్థాయిలో రావటానికి జగన్మోహన్ రెడ్డే కారణం, గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనే కారణం. ఈ విషయం పైన ఎక్కడికైనా చర్చకి నేను రెడీ, ఆధారాలతో సహా నిరూపిస్తా, ఎవరైనా సిద్ధమని సవాల్ విసురుతున్నారు బొలిశెట్టి సత్యనారాయణ. ఎక్కడికండి ఏట్లోకి వెళ్ళమనండి, వాళ్ళ ఆధారాలు చెత్త ఆధారాలు, తప్పుడు ఆరోపణలు అవి తీసుకెళ్లి ఏటో పోయి కూర్చోమన్నారు. అది అలా ఉంచండి సార్. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తున్నారు కదా. ఈ రోజు విజయవాడ పట్టణానికి రిటైనింగ్ వాల్ అక్కడ కట్టకపోతే కృష్ణా కెనాల్ దగ్గర విజయవాడ పట్టణం ఉండేదండి ఈ రోజు. దానికి ఎవరైనా మాట్లాడగలరా, చెప్పగలరా? మంచిగా చెప్పే బుద్ధి, ఆలోచన, జ్ఞానము ఈ పార్టీలకు లేదండి. ప్రతి దాన్ని విమర్శ చేసేటువంటి ఆలోచన, ప్రతి దాన్ని విమర్శన ఇచ్చినందుకు చూడండి. సరే, మీరు అన్నట్టుగా బొలిశెట్టి సత్యనారాయణ గారికి జ్ఞానం లేదని అనుకుందాం. ఓకే, మీ పార్టీలో ఉండి చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీకి వచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా గతంలో ఏ విధంగా వ్యవహరించింది ప్రభుత్వం, ఇప్పుడు ఏ విధంగా వ్యవహరించిందన్న దానిపైన చాలా కామెంట్స్ చేశారు. అటు వరద సాయం విషయంలో కానీ, వరద అంచనా వేయటంలో కానీ, అలాగే మిగతా విజయవాడకున్న వరద ముప్పుని అంచనా వేసే క్రమంలో కానీ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వెంటనే స్పందించిందంటే ఒక కామెంట్ చేశారు. అప్పుడు మీ శాసనసభ్యుడిగా ఉన్నాడు ఆయన. సార్ సతీష్ గారు, పార్టీలు మా శాసనసభ్యుడిగా ఉన్నా, లేకపోతే పార్టీలు మారినా, లేకపోతే అసలు నేను మాట్లాడుతున్నట్టు పెట్టండి సార్. రిటైనింగ్ వాల్ కట్టించడం వల్ల ఎంత ప్రాణ నష్టం కాకుండా కాపాడగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు అనే దాన్ని మెచ్చుకునే దమ్ము, ధైర్యం ఈ పార్టీలకు ఉందండి. వీళ్ళకి లేదు. అలా ఉంచండి. బుడమేరు దానికి సంబంధించి వచ్చిన ఈ ముంపు వైసీపీ కారణం, జగన్మోహన్ రెడ్డి కారణం. మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరేం చేశారు? నిద్రపోతున్నారా, లేకపోతే నిద్రపోతున్నట్టు నటిస్తా ఉన్నారా? అసలు ముంపు ప్రాంతానికి గురి కాబోతుంది అని అధికారులు అలర్ట్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు మీరు? సార్, నేను ఇంకొక సబ్జెక్ట్ సైలెంట్ ఇప్పుడు అమరావతికి సంబంధించి ఒక నిమిషం సార్. అంటే రిటైనింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించారు. దానివల్ల అసలు చాలా ప్రాంతాలు వరద ముంపుకు గురి కాకుండా కాపాడగలిగాము. ఆ మంచిని ఎవరు మంచిగా మాట్లాడరు అని అంటున్నారు. లెట్ మీ కంప్లీట్ సార్. ఎప్పుడు ప్రపోజల్ తయారైంది, ఎప్పుడు చాలా స్పష్టంగా ఒక్కొక్కరు మాట్లాడదాం. నిర్ణయం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దీన్ని డిస్ప్యూట్ చేయడం లేదా దీన్ని అవసరమైనటువంటి వివాదం చేయడం నాకు ఇష్టం లేదు. ప్రభుత్వ భూములు పెడితే బాగుంటది. ప్రజల మరి ప్రైవేటు భూముల కన్నా కొనేదానికన్నా గవర్నమెంట్ ఏదైతే భూములు ఉన్నాయో వాటిలో పెట్టాలా అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పానండి. ఇప్పుడు మీరు బయట ప్రకటన చేసి ఉద్దేశం ఏంటి? రాజధానికి సహకరించింది జగన్మోహన్ రెడ్డి. అక్కడ రాజధాని కావాలని అడిగింది జగన్మోహన్ రెడ్డి. ఎవరు అడగలేదు. థ్యాంక్ యూ బొలిశెట్టి సత్యనారాయణ గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో వరద రాజకీయం ముదురుతోంది. వైసీపీ టీడీపీ మధ్య కొనసాగుతున్న వరద రాజకీయం నిన్న డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో ఇప్పుడు జనసేన వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మారింది. జగనన్న కాలనీలు
మొత్తం లోతట్టు ప్రాంతాల్లోని జగనన్న కాలనీలు నిర్మించారు, ప్రజలకి మోసం చేశారు, ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఉన్న వైఫల్యాల వల్లే వరద అటు విజయవాడ కానీ మిగతా ప్రాంతాలు కానీ ఈ స్థాయిలో విస్తరించిందని పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అమరావతి కోసం ఎవరు ఎందుకు మాట్లాడరు, రిటర్నింగ్ వాళ్ళు కట్టాము, మంచిగా ఎందుకు చూడటం లేదు, ఇవి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, అసందర్భ ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏదేమైనా వరద రాజకీయం ఆంధ్రప్రదేశ్లో అయితే ముదురుతోంది. దానికి సంబంధించిన డిబేట్ మనం ఇప్పటివరకు చూసాం. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి.